Hello students. In today's tough environment, getting a job is not so easy. అందరూ స్టూడెంట్స్ డిస్కస్ చేసేది ఏమిటంటే మార్కెట్లో జాబ్స్ లేవు, రైట్ జాబ్స్ రావట్లేదు, అలాగే కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేవని రకరకాలుగా మాట్లాడుకుంటారు. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ ఎ సిస్టమాటిక్ ప్రిపరేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ ఎ గుడ్ జాబ్. మీరు ప్రోగ్రాంలో జాయిన్ అయిన వెంటనే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. మీరు చదివే ప్రతి కోర్స్ కూడా ప్రాక్టికల్గా ఎలా యూజ్ అవుతుంది అనేది ఆలోచించాలి. అలాగే క్లాస్లో మీరు ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలి. ఈ వీడియోలో మనము ఫైనాన్స్ స్పెషలైజేషన్కి సంబంధించిన జాబ్స్ మరియు ఇంటర్వ్యూలో ఏ కోర్సెస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది చూద్దాం. Before going into the next slide, all of you please subscribe my channel and share it. So where you will get a job? Finance specialization students వాళ్ళకి కంపెనీస్లో ఉంటాయి. కంపెనీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, స్టాక్ బ్రోకరేజ్ కంపెనీస్, అంటే ఇక్కడ నాన్ బ్యాంకింగ్ అండ్ నాన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకున్నాము. నెక్స్ట్ బ్యాంక్స్లో కూడా ఉంటాయి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా ఉంటాయి. కంపెనీస్ తీసుకుంటే జాబ్స్ అన్నిటినీ కూడా స్టాక్ ట్రేడింగ్ జాబ్స్, నాన్ ట్రేడింగ్ జాబ్స్ లాగా క్లాసిఫై చేయవచ్చు. బ్యాంక్స్లో మనకి ప్యూర్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్లో సేల్స్ జాబ్స్, నాన్ సేల్స్ జాబ్స్ ఉంటాయి. ముందుగా మనము స్టాక్ ట్రేడింగ్ జాబ్స్ చూద్దాము. వీటిని 4 డిఫరెంట్ టైప్స్ లాగా క్లాసిఫై చేశాము. అవి సేల్స్ జాబ్స్, ట్రేడర్ జాబ్స్, అనలిస్ట్ జాబ్స్ అండ్ అదర్ జాబ్స్. సేల్స్ జాబ్స్లో మీరు డిమాట్ అకౌంట్స్ కానీ లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ సేల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ నేమ్ యూజ్ చేసుకుంటారు. కానీ మీరు చేసే జాబ్ ఏంటంటే అక్కడ సర్వీస్ కానీ డిమాట్ అకౌంట్ కానీ సేల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని లేదా వాళ్ళ ఈమెయిల్ తీసుకొని వాళ్ళకి మెయిల్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి లేదా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని మీట్ అయ్యి కన్విన్స్ చేసి ఆ సర్వీస్ కానీ అకౌంట్ కానీ సేల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్రేడర్ జాబ్ చూస్తే మీరు చేయాల్సింది బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. అంటే ఇక్కడ షేర్స్ కానీ కమోడిటీస్ కానీ కరెన్సీ కాదు స్టాక్ ఇండిసెస్ కానీ ఇలాంటివి. సో ఇక్కడ కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. తర్వాత అనలిస్ట్ ఏం చేస్తారంటే స్టాక్ ప్రైసెస్ని కంటిన్యూగా అనలైజ్ చేసి అడ్వైజర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ అడ్వైజర్ షేర్స్ని పర్చేస్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా ఇన్వెస్టార్కి అడ్వైస్ ఇస్తారు. ఇన్వెస్టార్ చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరిక్కడ ఈక్విటీ డీలర్ కానివ్వండి లేదా అడ్వైజర్ కానివ్వండి. సో ఇందులో అనలిస్ట్లది ఇక్కడ మేజర్ రోల్ ఉంటుంది. వీళ్ళకి సబ్జెక్ట్తో పాటు అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇందులో డేటా రీసెర్చర్ 1 అని ఉంది ఇక్కడ. ఈ డిసిగ్నేషన్ ఎక్కువగా S&P గ్లోబల్ కంపెనీలో యూజ్ చేస్తారు. తర్వాత ప్రమోషన్లో మీకు డేటా రీసెర్చర్ 2, 3 అలా ఉంటాయి. ఇందులో మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ కూడా ఉంటుంది. అదర్ జాబ్లో అంటే నాట్ ఓన్లీ ట్రేడింగ్, అదర్ ఆపరేషన్స్ అంటే ఓవరాల్ బిజినెస్ ఆపరేషన్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. వాట్ కంపెనీస్ విల్ ఆఫర్ స్టాక్ ట్రేడింగ్ జాబ్స్? ఇక్కడ టాప్ కంపెనీస్ తీసుకున్నాము. ఇందులో మీకు స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్స్. ఇవే కాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కూడా జాబ్స్ ఉంటాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏంటంటే SBI మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్, ICICI ఇలా చాలా ఉన్నాయి మనకి. తర్వాత హెల్పింగ్ కోర్సెస్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ స్టాక్ ట్రేడింగ్ జాబ్స్. మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే కోర్సెస్ ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ ఫారెక్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అంటే SAPM. నేను కొన్ని టాపిక్స్ చెప్తాను మళ్ళీ ఇందులో కూడా. ఫైనాన్షియల్ మార్కెట్స్ తీసుకుంటే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ దేని మీద అడుగుతారంటే మనీ మార్కెట్ అంటే బేసిక్ టర్మ్స్. ఇక్కడ బేసిక్ టర్మ్స్ రిలేటెడ్ టు మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ప్రైమరీ, సెకండరీ మార్కెట్, అలాగే స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి అడుగుతారు. మన దగ్గర BSc, NSc ఉంది కదా, దాని మీద
సెబీ గురించి, అలాగే ట్రేడింగ్ రిలేటెడ్ టర్మ్స్, సెటిల్మెంట్ ప్రొసీజర్, లేటెస్ట్ ట్రెండ్స్, దెన్ పార్టిసిపెంట్స్, స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అండి. డెరివేటివ్స్ తీసుకుంటే ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, టైప్స్ ఏంటి, హెడ్జింగ్ స్ట్రాటజీస్, వీటి మీద ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో మీనింగ్, టైప్స్, పార్టిసిపెంట్స్, అలాగే పర్ఫార్మెన్స్ దేంతో మెజర్ చేస్తారు, వీటి మీద అడుగుతారు. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో మీరు ఎస్ఏపిఎంలో ఏవైతే చదువుతారో అంటే పోర్ట్ఫోలియో రిస్క్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఫారెక్స్లో ఫారిన్ ఎక్స్చేంజ్, కరెన్సీ ట్రేడింగ్ మీద, బేసిక్స్ మీద, పార్టిసిపెంట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. నాన్ ట్రేడింగ్ జాబ్స్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ 4 different categories. అవేంటంటే సేల్స్ జాబ్స్, అనలిస్ట్ జాబ్స్, అకౌంట్స్ ఆర్ ఫైనాన్స్ జాబ్స్, అదర్ జాబ్స్. సేమ్ సేల్స్ జాబ్స్ అంటే ఇక్కడ సెల్లింగ్ ఆఫ్ ద సర్వీసెస్, ఆ బిజినెస్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అవి సేల్ చేయాల్సి ఉంటుంది. అది డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మీకు. తర్వాత అనలిస్ట్ జాబ్లో మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని రేషియోస్ క్యాలిక్యులేట్ చేసి అనలైజ్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ అనలిస్ట్ కానివ్వండి, ఇన్సూరెన్స్ రిస్క్ అనలిస్ట్, ఏదైనా తీసుకోండి, ఇదే ప్రాసెస్. తర్వాత అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ జాబ్లో మీరు అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ ఎంట్రీస్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఇందులో. అదర్ జాబ్స్, ఇవి అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఎక్కువగా ఐటీ కంపెనీస్లో ఉంటాయి. వాళ్ళు సేమ్ ఇవే సర్వీసెస్ మీరు ఇప్పుడు అకౌంట్స్ అండ్ ఫైనాన్స్లో ఏవైతే తీసుకున్నారో, అలాగే అనలిస్ట్ జాబ్లో ఏవైతే తీసుకున్నారో అవన్నీ కూడా వాటి ఓన్ పర్పస్ కోసం కాకుండా వేరే కంపెనీస్కి సర్వీస్ ఇస్తారు. అందులో ఉన్న మెయిన్ ఏంటంటే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అనలిస్ట్, అసోసియేట్, ట్యాక్స్ అసోసియేట్, అంటే వేరే కంపెనీస్కి మీరు ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అలాగే పేరోల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి పెట్టాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ ఫైలింగ్, ఇలాంటివన్నీ కూడా అవుట్ సోర్సింగ్ జాబ్లో వస్తాయి. వాట్ కంపెనీస్ విల్ ఆఫర్ దీస్ జాబ్స్? ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీస్ అలాగే సర్వీస్ కంపెనీస్ ఇచ్చాము. ఇవే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కూడా మీకు ఈ జాబ్స్ ఉంటాయి కదా. ఏ కోర్సెస్ ఎక్కువగా హెల్ప్ అవుతాయి మీకు నాన్ ట్రేడింగ్ జాబ్స్లో అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మీకు ఎక్కువగా క్వశ్చన్స్ దేని మీద అడుగుతారంటే సేమ్ లెడ్జర్, జర్నల్, చిన్న చిన్న డెఫినేషన్స్, అలాగే ఫైనల్ అకౌంట్స్ మీద కొన్ని క్వశ్చన్స్, డిప్రిసియేషన్ మీద క్వశ్చన్స్, రేషియోస్ అయితే మాత్రము ఎన్ని రకాల రేషియోస్ ఉన్నాయి, రేషియో ఫార్ములాస్ ఏంటి, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యాన్యువల్ రిపోర్ట్ అనాలిసిస్లో ప్రతి కాంపోనెంట్కి ఒక నోట్ అనేది ఇస్తారు. బెటర్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక బ్యాంక్, ఒక ఐటీ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి, మీకు ఐడియా వస్తుంది. అలాగే టాక్సేషన్, ట్యాక్స్ సెక్షన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు అన్న బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మీరు ఎక్కువగా క్యాపిటల్ స్ట్రక్చర్, లివరేజెస్, వర్కింగ్ క్యాపిటల్ మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండాలి. అలాగే ఇన్సూరెన్స్ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. బ్యాంకింగ్ తీసుకుంటే మనకి ప్యూర్ బ్యాంకింగ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్స్ ఉంటాయి. ప్యూర్ బ్యాంకింగ్లో మళ్ళీ సేల్స్ ఉంటాయి, నాన్ సేల్స్ ఉంటాయి. ఇక్కడ సేల్స్ అంటే మీరు లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ సేల్ చేయాల్సి ఉంటుంది. నాన్ సేల్స్లో అకౌంట్స్ ఆఫీసర్, బ్యాక్ ఆఫీస్, కేవైసీ స్పెషలిస్ట్ ఉంది. ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ అంటే సేమ్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ ఆఫీస్ అంటే డేటా ఎంట్రీ అండ్ రిపోర్ట్ ప్రిపరేషన్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో మీరు అనలిస్ట్ లాగా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మీకు బ్యాంకింగ్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, అలాగే మీకు అనలిటికల్ స్కిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ జాబ్స్లో మీకు ఛాన్స్ ఉంటుంది. తర్వాత హెల్పింగ్ కోర్సెస్ తీసుకుంటే ఎక్కువగా యూజ్ అయ్యేటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, రేషియో అనాలిసిస్, అకౌంటింగ్, వెంచర్ క్యాపిటల్. కొన్ని రిపీట్ అయ్యాయి చూడండి.
ఇవి కాకుండా మీకు వెంచర్ క్యాపిటల్, బాసెల్ నార్మ్స్, రిస్క్ మేనేజ్మెంట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి ఇందులో జాబ్ రావాలి అంటే. తర్వాత ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు సేల్స్ జాబ్స్ అలాగే నాన్ సేల్స్ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ సేల్స్ అంటే మీరు ఇన్సూరెన్స్ పాలసీస్ని సేల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే అన్ని రకాల ఇన్సూరెన్సెస్ వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అసెట్ ఇన్సూరెన్స్. తర్వాత నాన్ సేల్స్ జాబ్లో మీకు రిస్క్ అనలిస్ట్ లాగా వర్క్ చేయవచ్చు. ఒక సబ్జెక్టే కాకుండా మీకు స్కిల్ కూడా అవసరం. ఇంటర్వ్యూలో స్కిల్ కూడా చూస్తారు. అదేంటంటే అనలిటికల్ స్కిల్, నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మీరు ప్రోగ్రాంలో జాయిన్ అయిన వెంటనే ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఎక్సెల్లో కనుక పర్ఫెక్ట్ అయితే చాలా మంచి జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో. సో ట్రై చేయండి, మీరు తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.